మీకు అర్థం చెప్తా. మీరు చదువుకోలేదు, ఒక తల్లి ఉందనుకో, ఆర్థిక ఇబ్బందులు, బాగా కష్టాలు, కరువు, ఇంట్లో అప్పులు చేశాడు భర్త. అప్పులు చేసినప్పుడు కష్టాలు వచ్చాడు, బాగా తిరుగుతున్నాడు, తాగుతున్నాడు భర్త. ఇంట్లో వయసుకు పెరిగిన ఆడపిల్ల ఉంది, కొడుకున్నాడు, కొడుకు కూడా బాధ్యత బతకట్ల, కూతురు పెళ్లి చేయాలి, అప్పుల మీద వచ్చి పడుతున్నారు, కూతురు పెళ్లి చేయాలి. ఇప్పుడు చాలామందికి తల్లులకు వచ్చే ఆలోచన ఏంటంటే, ఇక్కడ ఇళ్లలో పని, ఆ పని, ఈ పని చేసుకుని ఎంత సంపాదించినా కూటికి గుడ్డకు సరిపోతుంది, నా బిడ్డ పెళ్లి చేయాలంటే, నేను ఎదగాలంటే ఒకే ఒక మార్గం, అబ్బా కరెక్ట్, ఎక్కడికి వెళ్ళాలా, గల్ఫ్కి వెళ్ళాలి. కాసేపు ఊహించుకోండి. ఇప్పుడు మీరు ఏమి చదువుకోవాలి, చిన్నప్పటి నుంచి ఏం రాదు, కాసేపు అనుకోండి. మిమ్మల్ని ఒక షేటు లేదా ఒక ఏజెంట్ బాగా మాట్లాడి, అమ్మ నేను పిలిచికెళ్తాను, నేను అక్కడ జరిపిస్తానని మంచిగా మీ చేతికి డబ్బులు కట్టించుకొని పాస్పోర్ట్ అంతా తీసి వీసా తీసుకొచ్చి మంచిగా మీరు ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వెళ్దాం, ఆహా ఏముందని అనుకోండి. కాసేపు ఎయిర్పోర్ట్కి వెళ్ళి విమానాలకు వెళ్ళి విమానాలు కూర్చొని అబ్బా ఆనందంతో సంతోషంతో లోపల తెలియని ఒక భయం, బిక్కుమంటే ఏడుకుంటుంది, బాధ ఉంటుంది. చివరిగా వీడియో కాల్ వచ్చింటారు కదా, భర్త పిల్లలు భార్య ఏడ్చుకుని మొత్తం ఊహించుకోండి కాసేపు. ఏమైనా అర్థమవుతుందమ్మా, అర్థమవుతుందా, మంచి ఫోన్ మాట్లాడారు. ఇంకా ఆడికి వెళ్తారా మన సింపని చేయదు కదా, ఏమో పాపం వైఫై ఆన్ చేసుకొని కూడా తెలియదు, ఇంటికాడ ఉన్నప్పుడల్లా ఎర్రపడను పచ్చబడడం తప్ప మొబైల్ ఫోన్లో. ఆడంగా ఎయిర్పోర్ట్లో దిగుతానే, ఇప్పుడు మ్యాన్ చేసుకోండి, అయిపోయింది, టేక్ ఆఫ్ అయింది, అయిన తర్వాత కోవిడ్లో దిగుతానే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తే ఆడ చెప్పింటాడు, ఏమని నీకోసం షేట్ ఆడు ఉంటాడమ్మా, ఇటు ఉంటాడని. సరే వెళ్ళిన తర్వాత ఆ షేట్ వచ్చాడు నిజంగానే వచ్చాడు పిలుచుకొని కోవిడ్లో నడి రోడ్ల సెంటర్లో దిగని చెప్పి వదిలిపెట్టేసి కారేసి వెళ్ళిపోయాడు అనుకో, ఏంది పరిస్థితి మీకేమైనా అర్థమవుతుంది? ఇప్పుడు ఆ పరిస్థితి ఊహించుకోండి. ఇప్పుడు చదువు రాదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరితో మాట్లాడో తెలియదు, నడి రోడ్లో ఒకప్పుడు తన భార్య తన కుటుంబమే ఒక గ్రామంలో కుగ్రామంలో బతికిన ఒక తల్లి తన అప్పుల బాధను బట్టి కోవిడ్ ప్రాంతానికి నడి రోడ్లో షేటో ఒక ఏజెంట్ వదిలేసాడు అనుకో. ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి ఏంటి? కనీసం సెల్ ఫోన్ ఒక రాదు, వచ్చిందల్లా ఏంటంటే ఎవరైనా ఫోన్ చేసి ఎర్రబటన్ ఎత్తడం, అయిపోయిన తర్వాత ఎర్రబటన్ నొక్కడం, పచ్చబటన్ నొక్కడం, ఇదే ఆమెకు తెలిసింది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? ఒకప్పుడు గ్రామం దాటి బయటికి వెళ్ళింది కాదు, ఊరు దాటి బయటికి వెళ్ళి బస్టాండ్కి వెళ్ళి కూరగాయలు కొట్టింది కాదు. ఇప్పుడు కోవిడ్లో అంటే ఏం చెప్పే ప్రయత్నం చేస్తాను సార్, 400 సంవత్సరాలు బానిసలుగా బతికి అలా దేవుడు విడుదల ఇచ్చి అలా అరణ్యంలో వదిలేలా నడిపించాడు. అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు నడిపించాడు. ఇది ఎందుకు చెప్పాను తెలుసా? కొత్తలో మారుమనసు పొందినప్పుడు, బాప్తిసం పొందినప్పుడు చాలామంది నా మెసేజ్ పెడతారు, నా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, నా భర్త ఏమంటాడో, బాప్తిసం తీసుకున్న తర్వాత ఏమవుతుందో, క్రైస్తవాన్ని పుచ్చుకున్న తర్వాత ఏం భయాలు వస్తాయో, ఆర్థిక ఇబ్బందులు వస్తాయేమో, సమస్యలు వస్తాయేమో, అవమానిస్తారేమో, గేలి చేస్తారేమో అని సమాజం భయపెడుతున్నప్పుడు ఆలోచనలు వస్తాయి. భర్త ఒప్పుకుంటాడా? నా భార్య ఒప్పుకుంటుందా? నా బంధువులు యాక్సెప్ట్ చేస్తారా? నా చుట్టుపక్కల ఒప్పుకుంటారా? నా స్నేహితులు అవమానపరుస్తారేమోనే. సరే ఒకవేళ అనుకుందాం, బాప్తిసం తీసుకున్న తర్వాత నేను స్ట్రాంగ్గా నిలబడతానా? పడిపోతే, ఓడిపోతే, తప్పు చేస్తే, జారిపోతే అప్పుడేంటి పరిస్థితి? అప్పుడు దేవుడి నామానికి, సంఘానికి అవమానం కదా అనే భయాలు ఉండవా? అసలు ఈ అరణ్య యాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు ఎలా వెళ్ళాలి, ఎలా గట్టిగా పట్టుకోవాలి, ఎలా నడిపించబడాలి, భయం ఉండదా? నాకు బోల్డ్ అన్నిసార్లు భయాలు వచ్చాయి. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆనాడు ఐగుప్తు నుంచి విడుదల దయచేసిన దేవుడు అలా అరణ్యంలో వదిలేలా. ఈనాడు మారు మనసునిచ్చి దేవుని వాక్యము, దేవుని ప్రేమ అర్థమై కన్నీటితో ఆయన పాదాలు పట్టుకొని నన్ను క్షమించు ప్రభువా, నా గతాన్ని క్షమించు ప్రభువా, ఇక జీవితకాలం అంతా పవిత్రంగా పరిశుద్ధంగా నీ కొరకు బతుకుతాను ప్రభువా అని తీర్మానం చేసుకున్న తర్వాత ఇంకా వెళ్తావు పాస్టర్ గారు, లేదా బాప్తిసం ఇవ్వండి, నేను సంఘంలో అంటూ కట్టబడి దేవుని కొరకు బతకాలని ఆశ ఉంది అని కోరుకుంటుంది. చుట్టుపక్కల ఆత్మీయులను, చుట్టుపక్కల సహోదరులు, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ సమర్పణ, వాళ్ళ పరిచర్య చూసినప్పుడు అంతరంగంలో మంట, నేను కూడా దేవుని కొరకు బతకాలి ఇంకెన్నాళ్ళని. కమ్ టు ద పాయింట్. ఇలా జీవితంలో నమ్మకంగా ముందు కొనసాగలేమా, మన వల్ల అవుతుందా, మన చేత అవుతుందా అనే భయాలు వీళ్ళు ఎంతమంది కూడా నాకు తెలియదు. నాకైతే బోల్డ్ అన్ని మర్చుకోమాడేస్తాను. 2016 అనుకుంటా, జనవరి మాసం, ఐ థింక్ డిసెంబర్ జనవరి మాసం. అది అయిన తర్వాత నేను హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి, ఉన్నతమైన చదువులకు వెళ్ళాలి. నా బెడ్ పక్కన దేవుడు నన్ను పరిచర్య పిలుస్తున్నప్పుడు నా బెడ్ పక్కన ప్రభువా నీ సేవ చేయలేడు, పరిచర్య చేయలేడు. అది చలికాలం, డిసెంబర్ జనవరి అంటే చలికాలం, ఎండాకాలం, చలికాలం. రాత్రి 11, 12 అవుతుంది, అందరూ నిద్రపోతున్నారు, హాస్టల్లో అందరూ నిద్రపోతున్నారు. నా ఒంటికి మొత్తం చెమటలు పట్టేసాయి. ఎందుకు నా చెమటలు అంటే భవిష్యత్తును గురించిన చింత. ఏంటి ఆ చింత? ఇప్పుడు దేవుడు చెప్పినట్లు బతికామనుకో, దేవుడు చెప్పినట్లు సేవకు వచ్చి పరిచయకు చేసామనుకో, నిందలు, అవమానాలు, తిరస్కారాలు, చేతకోకి వచ్చాడు, అడక తినొచ్చాడు, ఎన్నెన్నో అంటారు కదా. ఇప్పుడు భయాలు, ఆందోళన. ఏం చేయాలి?
అలాంటి భయాలు నేటి దినాల్లో యవ్వనస్తులకు, ప్రాముఖ్యంగా దేవుని నమ్ముకున్న వ్యక్తులకు చాలా మందికి ఉంటాయి. ఏంటా భయాలు? ఆయన నన్ను నడిపిస్తాడా? నా వల్ల అవుతుందా? నేను పడిపోకుండా జారిపోకుండా నిలబడగలనా? ఇంకొక మాట అడుగుతాడు. ఒకవేళ సరే అనుకుందాం, మారుమనసు పొందావు, బాప్తిసం పొందావు, పొందిన తర్వాత రక్షణ అవుతున్నావు, అలా ఆత్మీయతలు కొనసాగుతున్నావు, నెల అయింది, 2 నెలలు అయింది. ఈ ఆత్మీయాత్రలో చాలా పోరాటాలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి. తెలుసా మీకు? కావచ్చు ఎప్పుడైనా విన్నారా లేదా? కొత్తగా ఏంటనమే ఆత్మీయాత్రలో కుతంత్రాలు ఉంటాయా ఉండవా? ఉంటాయా ఉండవా? సాతానుగాడు కుతంత్రం కలిగిన వాడు. సాతాను గాని కుతంత్రం ఎరిగిన వారము కాదు అంటాడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. సాతానుగాడు ఏ విధంగా పడగొడదామా, ఏ విషయానికి లోపడిపోతావా, తిండికా, నిద్రకా, అమ్మాయికా, అబ్బాయికా, కామానికా, జారత్వానికా, ఏదో ఒకటి మొదలు పెడతాడు. అప్పుడు ఆత్మీయాత్రలు ఏమవుతావు? పడిపోతావా, కృంగిపోతావా? అయ్యో పడిపోయాను, ఇంకా నా వల్ల కాదు, కృంగిపోయి కుమిలిపోయి పాపానికి బానిస అయిపోయి నా వల్ల కాదని కుమిలిపోతున్న వాళ్ళు బోల్డ్ ఎంతమంది. ఇటు లోకాన్ని జయించలేరు, ఇటు దేవుళ్ళలో నమ్మకంగా ఉండలేరు, అటు ఇటు కాక కుమిలిపోతున్న వాళ్ళు ఉంటారు. ఎందుకు చెప్తానంటే, మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నవాడు లోకంలో వెళ్ళి ఎంజాయ్ చేయలేడు. తప్పు 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 అంటది. పోనీ ఇట్లా పరిపూర్ణంగా దేవుళ్ళలో ఎదుగుతామంటే ఆ పరిపక్వత అర్థం గల స్థిరత్వం ఉండక అటుపక్క కుమిలిపోతా అంటాడు. ఇటు రాక మధ్యలో కుమిలిపోతాడు. ఆ కుమిలిపోతున్నప్పుడు అనిపించే బాధ ఏం తెలుసా? మారుమనసు పొందకపోయినా బాగుండే, బాప్తిసం తీసుకోకపోయినా బాగుండే. అదే అన్నారు ఇశ్రాయేల్ ప్రజలు. వాళ్ళు తర్వాత రానుందులో మనం ధ్యానం చెబుతాం. వారిని మిశ్రత జనం అంటారు. ఐగుప్తులో ఉన్నా బాగుండే అని అంటారే, ఆ జాతి ఈ జాతి. అర్థం కదా? అలా కొన్ని దినాలు వస్తాయి. అయితే గుర్తుపెట్టుకో, అలా దేవుడు మార్గమతులు వదిలేడు, నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు 40 సంవత్సరాల అరణ్య యాత్రలో చెయ్యి పట్టుకొని నడిపించాడు. ఏమని? అయ్యా నీ తోడుంటా, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై. ఒక దైవజనుడు అద్భుతమైన మాట అంటాడు. ఒక వ్యక్తి అంట మరణించిన తర్వాత పరలోకంలో కాలు పెట్టేంత వరకు గోదాడుతూనే ఉంటాడంట. అర్థం కదా? రానైనా నా వైపు రానైనా చేతులు చేస్తుంటాడు. 2 కాలు ఆయన సన్నిధిలో పెట్టేంత వరకు వదిలిపెట్టాను నేను. అంత గొప్ప దేవుడు ఆయన, అంత అద్భుతమైన దేవుడు. వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. ఆయన అంతవరకు నడిపించాడు. మై ఫ్రెండ్స్, ఆనాడు 400 సంవత్సరాలు బానిసత్వం అయిపోయిన తర్వాత 40 సంవత్సరాల అరణ్య యాత్రలో ఆయన వారిని నడిపించెను. ఈ ఆత్మీయ యాత్రలో ఆయన నన్ను నడిపిస్తాడు. నిన్ను నమ్మకం లేదా? పలకరు. నడిపించాడా? నడిపిస్తాడా? నడిపిస్తాడు. నడిపించాడా?